మహాశివరాత్రికి కోటప్పకొండ తిరణాల్లో నాకు ఒక హీరో కనిపించాడు. అవును, హీరోనే. అతను సినిమా హీరో కాదు, స్టేజ్ మీద మాట్లాడే నాయకుడు కాదు. పొట్టకూటి కోసం గాంధీ వేషం వేసుకునే జీవితంతో పోరాడుతున్న ఒక యోధుడు. మనకు నార్మల్గా ప్రతి తిరణాల్లో ఇలా గాంధీ వేషం వేసుకొని చాలామంది కనపడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాము. చూసి ఎంతో కొంత సాయం చేసి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఆ చిన్నోడి వైపు ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ సత్యం కోసం పోరాడాడు. ఇక్కడ ఈ చిన్నోడు తన ఇంటి కోసం, తన అమ్మా నాన్నల కోసం పోరాడుతున్నాడు. ఆ చిన్నోడు వేసిన గాంధీ వేషం గొప్పదైతే దాని వెనుకున్న బాధ్యత ఇంకా గొప్పది. ఎందుకంటే కుటుంబం కోసం నేను ఏదో చేయాలి అనుకునే ఆలోచన రావటం గొప్ప విషయమే కదా. మరి దేశానికి మార్గం చూపిన మహాత్మా గాంధీ సత్యం, ధైర్యం గురించి చెప్పారు. ఇక్కడ ఈ చిన్నోడు అదే ధైర్యాన్ని తన జీవితంలో చూపిస్తున్నాడు. అంతేకాదు, ఈ చిన్నోడు మనకు ఒక చిన్న జీవిత సత్యం కూడా చెప్తున్నాడు. ఏంటంటే బాధ్యతకి వయసు ఉండదు అనే జీవిత సత్యాన్ని కూడా చెప్తున్నాడు. ఆ రోజు ఆ జన సమూహంలో సాయం చేసే వాళ్ళకంటే కదిలించుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనం అందరం తిరణాలకి ఆనందం కోసం వెళ్తాం, కానీ అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదా. అతన్ని చూసి ఎవరు నవ్వుకున్నా, ఎవరు ఏం చేసినా కానీ నేటి గాంధీ ఇలా నవ్వుతూ మళ్ళీ నిలబడ్డాడు. గట్స్ ఉండాలి అలా నిలబడాలంటే. ఆ రోజు ఆ తిరునాళ్ళలో నేను దేవుణ్ణి చూడలేదు, కానీ కుటుంబం కోసం కష్టపడే ఒక బాధ్యత గల పౌరుణ్ణి అయితే చూశాను. అందుకే నేను మొదట్లో అన్నాను, ఒక హీరోని చూశానని. అలాంటి హీరోలకి మీరు సాయం చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ కించపరిచే పనులు మాత్రం చేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళబోయే తిరణాల్లో ఎక్కడైనా ఈ నేటి గాంధీ లాంటి హీరోలు కనపడితే రెస్పెక్ట్ ఇస్తారని ఆశిస్తూ మీ సరదా సాగర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన సరదా సాగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.